తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. అంటే ఈరోజు కేఏ పాల్ గారి ప్రాపర్టీ వాల్యూ 5 లక్షల కోట్ల 5 లక్షల కోట్లు డొనేట్ చేసిందండి. ఓకే. చారిటీస్కి ఎంతో ఉంది ప్రపంచంలో, ఎక్కడ చారిటీస్ అక్కడ డొనేట్ చేసేసారు. ఇథియోపియాలో ఉన్న 10 లక్షల ఎకరాలు, కెన్యాలో ఉందంటే 1,00,000 ఎకరాలు. ప్రపంచంలో ఈరోజు కొన్ని కోట్ల మంది సెల్ఫ్ సస్టైన్, అందుకే కదా ఇథియోపియన్ ప్రెసిడెంట్ వచ్చి ఎంతో మనకు థ్యాంక్స్ చెప్పారు. మన చారిటీ సిటీ మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్ వచ్చి దేనికి పాల్గారు వచ్చారు. మా దేశంలో ఉన్న బేదరకాన్ని తీసేశారు ఓ 20%. చాలు కదా. కనీసం మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్లలో 1 కోటి ప్రజలకు ఈరోజు రాత్రి తినడానికి తిండి లేదు. కనీసం 1 కోటి మందిలో 20 లక్షల మందికి నేను ఫుడ్ పెట్టినా నేను సాటిస్ఫై అవుతాను కదా. 1 కోటి మందికి పెట్టలేకపోయినా, బట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. మనం అందరం కలిసి పనిచేస్తే. అందుకే నేను చెప్తున్నాను, ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఫేస్బుక్లోకి వెళ్ళండి, యూట్యూబ్లో జాయిన్ అవ్వండి, 100 మందితో జాయిన్ అవ్వమనండి, మెంబర్గా చేరండి, నాతో కలిసి పనిచేద్దాం అన్న ప్రతి ఒక్కరు వాచ్ చేసిన 1,00,000 మంది వాచ్ చేస్తున్నారా, 1,00,000 మంది జాయిన్ అవ్వండి. 1 కోటి మంది వాచ్ చేస్తున్నారా, 1 కోటి మంది. ఇంతవరకు నేను జాయిన్ చేయలేదు, అందరూ గ్రూపులు పెట్టుకున్నారని యాడ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈయనంతా కామెడీ, ఈయనంతా సీరియస్నెస్ కాదు, ఈయనేం చేయలేరు, ఈయన పనికిరా అంటే మనం పనికిరామాట, మనమేమి చేయలేమాట. ఏమి చేయాలో మనం ఏమి చేయగలమో చేసి చూపిద్దాం. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఇప్పుడున్న కుటుంబ పాలన అవినీతి పాలన అంతం చేయాలంటే మీరు నాతో చేయగలపండి. పాల్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. ఎందుకంటే నేను ఫస్ట్లో చెప్పినట్లుగానే ప్రపంచ దేశాలలో ఉన్న చాలామంది కూడా మీతో ఒక ఫోటో దిగాలని ఎగబడిన రోజులు ఉన్నాయి. అది కానీ ఈరోజు ఎందుకని పాల్ గారిని ఒక కమెడియన్ లాగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు అంటే ఏం చెప్పగలరు? అందరూ కాదండి, 1-2 ఛానల్స్ ఓపెన్గా మాట్లాడు. అమెరికాలో చెప్పులు కుట్టినవాడు ఒక ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక్కడ చెప్పులు కుట్టిన వాళ్ళు కుడుతూనే ఉన్నారు. జాబ్ లేక ఒక పిహెచ్డి హెయిర్ కట్ చేయడానికి వెళ్తే ఒక ఎంఏ చేసి ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఫిల్ చేసినట్టుంది, హెయిర్ కట్ చేసి ఏమంటే నాకు జాబ్ లేదు, ఏ వృత్తి లేదండి. మన ఇండియా కొలాప్స్ అయిపోయింది. ఈ అవినీతి నన్ను ఎవరు చూపిస్తున్నారు 1-2 ఛానల్స్ అంటే, ఎవరైతే లక్షల కోట్లు దోచుకున్నారో, టీవీ ఛానల్లో పెట్టుకున్నారో వాళ్ళే ఒక కమెడియన్గా నన్ను చూపిస్తే సీరియస్నెస్ తీసేద్దామని తప్ప, ఒక వితంతులతో నేను డ్యాన్స్ వేయడం తప్ప, చిన్నపిల్లలతో నేను డ్యాన్స్ వేయడం తప్ప, నా హృదయంలో ఉన్నది నేను అందరితో సింపుల్గా ఉంటాను. ఇదే సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసైతే 1-2% తప్ప, 1-2 ఛానల్స్ తప్ప ఎవరు కూడా కమెడియన్గా చూడలేదని ఇదే రుజువు. నేను పొలిటికల్గా రావాలి, నేను ఉండాలి అన్నది ప్రతి ఒక్కరూ ఈరోజు మీ ఛానల్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది.